తెలతెలవారుతున్నది. తూర్పు దిక్కు అప్పుడే విచ్చుకుంటున్నది. గడ్డి పక్క పైన పట్టుపరుపుల మీద పడుకున్నంత హాయిగా రామలక్ష్మణులు నిదురిస్తూ ఉన్నారు. వారి ముఖాలను కనురెప్ప వాల్చకుండా తనివితీరా చూస్తూ ఉన్నారు మహర్షి. రాముని ముఖ పద్మంలోని సౌందర్యము అనే మధువును గ్రోలే తుమ్మెదలా ఉన్నారాయన. ఆయన రాముడికి మేలుకొలుపు పాడుతున్నారు. రామా నిద్దురలే అని. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యా సుప్రజ, కౌసల్య యొక్క ఉత్తమ సంతానమైన రామా, ఓ రామా, పూర్వా సంధ్యా ప్రవర్తతే, తూర్పు దిక్కున తెల్లవారబోతున్నది. ఉత్తిష్ట, లెమ్ము, నరశార్దూల, మానవులలో శ్రేష్టమైన వాడా, కర్తవ్యం దైవమాహ్నికం, ప్రతిదినము చేయవలసిన పనులు చేయాల్సి ఉన్నది. రామలక్ష్మణులు సంధ్యా వందనాది పనులన్నీయూ చక్కగా ఆచరించి మరలా ముని వెంట బయలుదేరినారు. అలా నడిచి నడిచి సరయూ గంగానదిల సంగమ ప్రదేశం చేరినారు. అక్కడ వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్న ఎంతోమంది ఋషీశ్వరులు గుపించారు. ఆ ప్రదేశాన్ని అంతటినీ ఆసక్తిగా చూస్తున్నారు రామలక్ష్మణులు. అక్కడ ఒక ఆశ్రమము చూశారు. అది చూడగానే వారి మనస్సులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించింది. కుతూహలంతో మహర్షిని ప్రశ్నించారు. మహర్షి, ఈ ఆశ్రమము ఎవ్వరిది? ఇక్కడ పూర్వము పరమశివుడు తపమాచరించేవాడు. ఆయనకు అప్పుడే వివాహం జరిగింది. శివుడంతటి వాడు వివాహం చేసుకోవటంతో అది నా వల్లనే జరిగింది అని అహంకరించాడు మన్మధుడు. అప్పుడు మన్మధుడికి శరీరం ఉండేది. శివుడు అతని అహంకారాన్ని చూసి హుకరించాడు. మూడో కన్ను తెరచి మన్మధుని చూశాడు. అప్పుడు మన్మధుని శరీరంలోకి ఒక్కొక్క అంగము కాల్చివేయబడింది. మన్మధుడు దేహము విడిచిన ప్రదేశము కాబట్టి అంగదేశము అని పేరు వచ్చింది. పరమ పావనమైన ఈ ప్రదేశంలో ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. రేపు తెల్లవారగానే గంగను దాటుదాం అని గంగా స్నానం చేసి శుచిగా ఆశ్రమంలోకి ప్రవేశించారు. శ్రీరాముణ్ణి వెంటపెట్టుకుని విశ్వామిత్రుడు వచ్చాడని తెలిసి ఆశ్రమంలోని మునులందరూ సంతోషంతో పులకరించిపోయారు. వారికి తగు విధముగా సత్కారాలు చేసి అక్కడ వారు విశ్రమించటానికి కావలసిన ఏర్పాట్లు చేసినారు. ఆ రాత్రి అంతా రాజకుమారులకు మనోహరమైన కథలు చెబుతూ ఆనందింపచేశారు మహర్షి. తెల్లవారగానే స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ఆశ్రమవాసులు ఏర్పాటు చేసిన నావ మీద గంగానది దాటుతున్నారు. గంగ మధ్యలోనికి రావడంతోనే నీరు బద్దలవుతున్నట్లుగా గొప్ప శబ్దం వినిపించింది. అదేమిటి అని ప్రశ్నించాడు రామచంద్రుడు కుతూహలంతో. అప్పుడు మహర్షి ఇలా చెప్పారు. పూర్వం తన మనస్సులో జన్మించిన సంకల్పంతో బ్రహ్మదేవుడు కైలాస పర్వత ప్రాంతములో ఒక సరస్సు నిర్మించాడు. ఆయన మన సంకల్పం నుండి పుట్టినది కాబట్టి దానికి మానస సరోవరమని పేరు. అక్కడ నుండి సరయూ నది జన్మించింది. సరస్సు నుండి ప్రవహిస్తున్నది కావున సరయూ అని పేరు వచ్చింది. ఆ సరయూ నది గొప్ప తరంగాలతో గంగా ప్రవేశం చేస్తున్నది. అప్పుడు పుట్టే జలఘోషనే నీవు వింటున్నది అని చెప్పారు మహర్షి. గంగ దాటగానే ఏమాత్రము మానవ సంచారం లేని భయంకరమైన ఒక అడవిలో ప్రవేశించారు వారు. ఆ భయంకరమైన దుర్గమమైన అడవిని చూసి రాముడు విస్మయంతో మహర్షిని ప్రశ్నించాడు.